ఈరోజు నా సినిమా ప్రయాణంలో నేను సంగారెడ్డిలో ఒక లొకేషన్కి అయితే వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ లొకేషన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, వైకుంఠపురం. నాకైతే నిజంగా తిరుపతి వెళ్ళి చూసినట్టే అనిపించింది ఈ టెంపుల్లో. నేను తిరుపతి తర్వాత మళ్ళీ అలాంటి ఒక వైబ్ క్రియేట్ చేసింది అయితే నాకు ఈ టెంపులే. సో మీకు వీలుంటే కనుక ఒకసారి ఎప్పుడైనా విజిట్ అయ్యి చూడండి. సో అసలు ఈ వీడియో ఎందుకు అంటే, నా సినిమా ప్రయాణంలో మళ్ళీ ఇంకొక ఇండిపెండెంట్ ఫిలింకి డిఓపిగా వర్క్ చేశాను. దానికి సంబంధించిన పూజ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ గుడికైతే వచ్చామన్నమాట. సో ఇది మా టీం, మా డైరెక్టర్ అండ్ యాక్టర్స్. సో పూజ చేయడానికి గుళ్ళోకి వెళ్ళిపోయి దానికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకొని అందరూ భక్తుల్లాగా బొట్టు పెట్టుకొని చాలా శ్రద్ధతో ఆ పూజను అనేది కంప్లీట్ చేసుకున్నాం మేము. చూస్తున్నారు కదా మా వాళ్ళ హడావుడి. బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉన్న పర్సనే మా డైరెక్టరు. ఫైనల్గా టెంపుల్లో అయితే ఒక టెంకాయ కొట్టేసేసేసి మేము మా పూజని ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, నేను నా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పోస్ట్ చేసిన ఒక రీల్ చూసి సినిమా మీద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అప్రోచ్ అవ్వండి అంటే, ఒక 5 months బ్యాక్ నన్ను అప్రోచ్ అయ్యాడు. చాలా టాలెంటెడ్. సో తను ఒక ప్రొడక్షన్ హౌస్ని పట్టుకొని వాళ్ళతో పాటు వాళ్ళ కథను ఒప్పించేసి ఆ కథకి నన్నే డిఓపి ఉండాలని కోరుకుంటే నేను వెళ్ళి సపోర్ట్గా ఈ మూవీకి అయితే డిఓపి వర్క్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి టీం, కథ కూడా డిఫరెంట్గా ఎంచుకున్నారు. లవ్ స్టోరీ కాకుండా ఒక రౌడీ బ్యాక్గ్రాఫ్లో ఉన్న స్టూడెంట్ లైఫ్ గురించి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మిగతా మేకింగ్ వీడియో అయితే మీరు చూసేసేయండి. ఈ కట్ తర్వాత శివ ఎంట్రీలు పడతాయి. శివ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. శివలో చిన్న ఎక్స్ప్రెషన్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే వీడిని చూసేస్తాడు. వీడిని చూసినప్పుడు మనం చూపించినప్పుడు మాత్రం దెబ్బలు కనపడతాయి. దెబ్బలు చెయ్యి వణుకుతూ ఉంటుంది, దాని మీద టీ ఉంటుంది. కానీ టీ దగ్గర నుంచి టిల్ట్ అప్ చేస్తాం, డైరెక్ట్ ఫేస్ చూపియం. టీ పడ్డది కాబట్టి కన్వేయింగ్ ఉంది. వీడు ఎవరిని తిట్టిండు అనే క్లారిటీ కూడా అక్కడ కూడా ఇవ్వద్దు మనం. వీడు తిట్టినంత వరకే కట్ చేయాలి ఎడిట్లో. అర్థమైందా? ఎవరిని చూసి రియాక్ట్ అయినా కూడా తెలియదు. ఈ దెబ్బలకి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫేస్కి రియాక్ట్ అవుతుందో, శివ క్యారెక్టర్ వచ్చి ఏమైందని అని అడుగుతాడో, అడిగినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్పొద్దు. ఈ ఫ్రెండ్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ కట్లో పడాలి. ఆ రివీలింగ్లో ఫేస్ మనోడు అని చెప్పేసి FX3 కెమెరా టుడే షూట్. రెడీ? మూమెంట్ ఇవ్వాలా? చెప్తా. మూమెంట్ ఉండాలి బ్రో. మీ హ్యాండ్ వైప్ చూసుకోను, హ్యాండ్ వైప్ చెయ్యి ఊపుతున్నావు. రెడీ, రోల్, యాక్షన్. తిరుగుతున్నప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతూ ఉండాలి. రెడీ, మూడ్, రోల్, యాక్షన్. టర్న్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్. ప్రాబ్లం లేదు. సార్ చూద్దాం. కెమెరా వెయిట్, హ్యాండ్ డౌన్. అక్కడ నుంచి తను టర్న్ అయ్యి ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి టర్న్ అయ్యే వరకు నేను సీరియస్ నేను టర్న్ అయినాక నేను ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా, తర్వాత సారీ చెప్తాను. టర్న్ అయిన వెంటనే సారీ చెప్పలేదు. అదే నేను అదే డైలాగ్. అంతే. ఎక్స్ప్రెషన్ కట్ చేయకు, అట్లానే కంటిన్యూ చేసిన దాకా సీరియస్ ఉంటా. ఆయన టర్న్ అయినాక భయపడే ఎక్స్ప్రెషన్ తీసుకొస్తా, తర్వాత టైం తీసుకొని సారీ అని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు టర్నింగ్ సేమ్. ఇప్పుడు నువ్వు ఏం చేసావో అది టర్న్ అయ్యి ఆ స్మోక్ ఇప్పుడు పర్ఫెక్ట్ నీ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ ఉంది. రెడీ, మూడ్, రోలింగ్, రోల్. స్మోక్ రెడీగా ఉండు. స్మోక్. ఓకేనా? ఇది కూడా స్లో మోషన్లో దిగిన. స్టిల్ చిన్న డౌన్ అవుతా ఉంటే మనోడు ఫేస్ మీద దెబ్బలు తగిలినట్టు ఉండాలన్న. కొంచెం రెడ్. హలో. శివాకి చెప్తుందా? చెప్తుందా? చూసిన తర్వాత చెప్తాడా? అడుగుతారు అనమాట ఫస్ట్ శివ. అదే అడిగే ముందు ఏమైనా దాచాలనుకుంటాడా, చెప్పాలనుకుంటాడా? దాచాలనుకుంటాడు ఫస్ట్. మనోడు అడిగిన తర్వాత చెప్తారు అప్పుడు. అదే అట్లాంటప్పుడు ఆ హ్యాండ్ ఉందా కొంచెం దాచిపెట్టినట్టు చెయ్యి కింద తీసి
కింద కానీ దాని తర్వాత ఇట్లా ఫేస్ ఇట్లా అనుకొని అంటే వాడు తెలియొద్దు ఇది ఇంటెన్షన్ అదే అడుగుతుంది అందుకే భయపడడం అనేది చూసే అంటే మిగతాని దాచేసినా సరే నీ భయం మాత్రం పోలేదు ఆ భయాన్ని చూసి అడిగే విషయం తెలుసుకుంటాడు. ఇంకొకటి ఇప్పుడు శివ వస్తున్నాడు అన్ని సైడ్ కెమెరా రైట్ ఈ హ్యాండ్ క్లోజ్అప్ తీసినది ఇక్కడ ముందు షాట్ ఫస్ట్ ఇది షార్ట్ పడి దాని తర్వాత ఆ డల్లు కూర్చున్నది పడుతుంది దాని కంటిన్యూషన్ అవుతుంది. గుర్తుంది కదా నువ్వేం కదలకు నా అది మనోడిని చూసి బండి మీద దిగేటప్పుడు అప్పుడు హెయిర్ సెట్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి అప్పుడు చెయ్యి. నవీన్ చీట్ అవుతుంది ఇక్కడ ఈ సెంటర్లో కనపడాలి మనోడు ఇప్పుడు నించున్న ప్లేస్లో కనపడాలి అట్లా బైక్ ఆపుకొని రావాలి. నువ్వు ఉండదు ఏం కాదు చాలా షాప్ కూడా ఉన్నానని చెప్పింటాడు కదా అది కాదు నన్ను అడిగేది ఏంటంటే అక్కడ బైక్ పార్క్ చేసిండు పార్క్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాడా డైరెక్ట్ వీడు కనిపిస్తాడా పిఓవి షాట్ అక్కడ బైక్ పార్క్ చేయగానే చూశారు కదా నా ఫిలిం మేకింగ్ జర్నీ, అదే నా సినిమా ప్రయాణం. నా సినిమా ప్రయాణంలో మీరు కూడా ముందుకు ఇలానే రావాలి అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.